చాలా వరకు మనకు ఆన్లైన్ లో ఎగ్ బాయిలర్స్ అనగానే చాలా వరకు ఏంటి అంటే 500 రూపీస్ లో కొన్ని ప్లాస్టిక్ ఎగ్ బాయిలర్స్ అయితే ఉంటాయి. ఇది మనకు స్టెయిన్లెస్ స్టీల్. ఇక్కడ మనకు బిల్డ్ క్వాలిటీ ఏంటి అనేది అయితే చూడొచ్చు. ఈ రోజు మనం అగారోకి సంబంధించినటువంటి ఎగ్ బాయిలర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇందులో ఎగ్ బాయిలింగ్ కాదు, మనం పోచును కూడా చేసేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ క్లారిటీ వీడియో అయితే ఈ వీడియోలో అందుతుంది. అసలు ఇందులో మనకు ఏమేమి కంటెంట్స్ వస్తాయి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, దీని ప్రైస్ సెగ్మెంట్ ఎంత, ఇది ఎలా వర్కింగ్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ ఫీచర్స్ అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోలో చెప్పడమే కాదు, మీకు కొన్ని శాంపుల్స్ కూడా చూపిస్తాను. ఇది ఎంత టైంలో బాయిల్ అనేది అవుతుంది, దీంతో మనం ఏమేమి యూజ్ చేసేసుకోవచ్చు, ఇంకా మనకు దీనికి ఏమైనా ఆటో కట్ ఆఫ్ అనే ఆప్షన్స్ ఉంటుందా, ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది, ఇది ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను. మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఓవరాల్ గా ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెప్తాను. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒకటేసారి అప్ టు 8 ఎగ్స్ అయితే మనం అయితే బాయిల్ అయితే చేసేసుకోవచ్చు, లేదా మనం ఒకటేసారి 4 పోచెస్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇది మనకు 3 మోడ్స్ లోనైతే వర్కింగ్ అవుతా ఉంటుంది. ఎవరైతే నాకు ఎగ్స్ డిఫరెంట్ టైప్స్ గా కావాలి అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం స్మూత్ గా కావాలి, కొందరు మీడియం కావాలి, కొందరు హార్డ్ కావాలి అనుకుంటున్నారు అంటే అటువంటి వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా ఇది మనకు జస్ట్ ఒక 1 క్లిక్ తోటే ఇదైతే ఆన్ అయిపోతా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఆటోమేటికలీ షట్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది కూడా అవుతుందా లేదా కూడా క్రాస్ చెక్ అయితే చేసుకుందాం. ఇది మనకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీ తోటి అయితే వస్తుంది. ఇది మంచి క్వాలిటీగా అయితే ఉంది. మనకు దీన్ని యూజ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ అనేది అయితే బాయిల్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసేసుకోండి, మనకు వన్ ఆపరేషన్ అని చెప్పేసి ఒకటే బటన్ అయితే ప్రొవైడ్ చేసారు. జస్ట్ దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు అయితే ఆన్ అయిపోతా ఉంటుంది. ఇంకా మనకు ఇక్కడ కానీ చూసుకుంటే దీంట్లోనైతే వాటర్ అయితే పోసేయాలి. దీంట్లో వాటర్ పోయడానికి వీళ్ళే కప్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఆ కప్ లో కూడా మనకు ఎంత ఎంఎల్ అని చెప్పేసి ఉంది. నేను ఇక్కడ ఒక షీట్ కూడా అటాచ్ చేస్తాను. ఆ షీట్ ని యూజ్ చేసుకోండి. మీకు ఒకవేళ సాఫ్ట్ ఎగ్ కావాలనుకుంటే ఇంత వాటర్ పోసుకోవచ్చు, మీడియం కావాలంటే ఇంత వాటర్ అని చెప్పేసి, హార్డ్ కావాలనుకుంటే ఇంత వాటర్ అని చెప్పేసి పోసేసుకోవచ్చు. అంత వాటర్ అనేది పోసేసిన తర్వాత ఆ తర్వాత మీరు మీది ఇక్కడ వచ్చేసరికి ఎగ్ ట్రే అనేది పెట్టేసి మీరు ఎగ్స్ పెట్టేసుకొని, అలానే మనకు సమ్ టైమ్స్ ఎగ్స్ అనేది ఇక్కడ పగిలిపోయి వస్తూ ఉంటాయి కదా, అలా పగలకుండా ఉండడం కోసం ఒక నిడిల్ టైప్ గా ఉంటుంది. దాంతో మనం ఏంటి అంటే డైరెక్ట్ ఎగ్ ని ఇట్లా పొడి చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా లైట్ గా ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఆ పొడిచినటువంటిది మనం మీదికి పెట్టుకోవాలి. ఏంటంటే ఎగ్ పెట్టేటప్పుడు మనం టాప్ లోకి పెట్టాలి. సో దట్ ఏంటి అంటే ఎగ్ అనేది అట్లా బయటికి రాకుండా మంచి నీట్ గా అనేది బాయిల్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, బాయిలింగ్ అనేది ఏ రేంజ్ లో అయిపోయింది అని చెప్పేసి. ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయిన వెంటనే ఆటోమేటికలీ పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే దీనికి రావడం అనేది ఆఫ్ అయిపోయి ఆటో టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకా మీకు ఇది వద్దు, డైరెక్ట్ నేను ఎగ్ పోచెస్ అనేది పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎగ్ బాయిలర్ ఉంది కదా, దీని మీద మీరు ఎగ్ ట్రే అయితే పెట్టాలి. ఎగ్ ట్రే పెట్టిన తర్వాత పోచర్ అనేది పెట్టేసుకొని మీరు ఎగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ లైక్ ఏంటి అంటే ఎగ్ ఫ్రైడ్ టైప్ చేసుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పోచింగ్ చేసుకోవడం కోసం, లేకపోతే ఇడ్లీస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇడ్లీ అయితే నేను టెస్ట్ చేయలేదు, ఎగ్స్ కి సంబంధించిన టెస్ట్ చేస్తే అది కూడా చూడవచ్చు. సో అది పెట్టేసుకొని చేయొచ్చు. అది కూడా మీకు ఇక్కడ శాంపుల్ చూసుకోండి, చాలా బాగా అయితే వచ్చేసినాయి. 2 బాయిల్ ఎగ్, అట్లానే ఇంకా నేను పోచెస్ కూడా ట్రై చేసా, 2 కూడా చాలా బాగా వచ్చేసినాయి. ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఫస్ట్ అయితే ఎవరికి యూజ్ అవుతుంది అయితే చెప్తాను. ఎవరైతే నేను ఎక్కువగా డైలీ ఎగ్స్ అనేది తింటా ఉంటాను, లేకపోతే నేను ఎక్కువగా జిమ్ కి అనేది వెళ్తా ఉంటాను, ఎగ్ అనేది బాయిల్ చేసేటప్పుడు స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ మర్చిపోతే హెవీగా గ్యాస్ అనేది కన్జ్యూమ్ అయితే అవుతా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతా ఉంటుంది. ఎందుకనంటే డైరెక్ట్ మనం అక్కడ బాయిలింగ్ అనేది పెట్టేసిన వెంటనే వన్స్ బాయిల్ అయిపోయిన వెంటనే ఆటోమేటికలీ కట్ ఆఫ్ అనేది అయిపోతుంది, పవర్ కట్ ఆఫ్ అనేది అయిపోతుంది. సో దట్ ఏంటి అంటే మనం ఈజీగా దాని సైడ్ ఊక వెళ్ళి చూడకుండా డైరెక్ట్ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒకటేసారి మనం 8 ఎగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఎక్కువగా నేను జిమ్ కి వెళ్తాను, లేకపోతే ఎక్కువగా డైలీ ఎగ్స్ అనేది తింటా ఉంటాను అనుకున్న వాళ్ళు, నాకు టైం అనేది వేస్ట్ అవ్వద్దు, నేను జస్ట్ అక్కడ పెట్టేసి నేను నా వర్క్ నేను చేసుకుంటా అనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతా ఉంటుంది. అసలు ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ప్రోస్ కానీ చూసుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇలా వీళ్ళైతే 2 అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి ఏంటి అంటే ఎగ్ ట్రే సంబంధించినటువంటిది, ఇంకోటి పోచింగ్ అని చెప్పేసి. ఒకటి దాంట్లో ప్రొవైడ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెటర్ చాయిస్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఆటోమేటికలీ కట్ ఆఫ్ అని చెప్పేసారు కదా,
అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటి అంటే ఎగ్ ని మనం డిఫరెంట్ లెవెల్స్ కానీ అయితే బాయిల్ అయితే వేసేసుకోవచ్చు. లైక్ ఏంటి అంటే సాఫ్ట్ అని చెప్పేసి, మీడియం అని చెప్పేసి, హార్డ్ అని చెప్పేసి చేసుకోవచ్చు కదా. అటువంటి వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. కొందరు హార్డ్ గా తింటా ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఇది బెటర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నాకు కాన్ అనిపించింది ఏంటి అంటే కొంచెం వైర్ అనేది కొంచెం పెద్దగా ఇస్తే బాగుంది అనిపించింది. ఇది ఒక 1 మీటర్ అయితే ఉంటుంది, అంటే విత్ దీంతో చూస్తేనైతే ఒక 1 మీటర్ అయితే ఉంటుంది. బట్ ఇది నాట్ మేజర్ ఇష్యూ, ఎందుకంటే ఒకటి దగ్గర పెట్టేస్తాం. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నేను నోటీస్ చేసినటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటి తెలుసా, వన్స్ పవర్ కట్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి దీన్ని అయితే టచ్ చేయకండి. లోపల ఒకటి ఇక్కడ మనకు ఇట్లా కాయిల్ టైప్ గా లోపల ఒకటి ఉంటుంది, దీని నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీన్ని అయితే అసలు టచ్ చేయొద్దు. ఇదైతే ఒకటి గుర్తు పెట్టేసుకోండి. పవర్ కట్ ఆఫ్ అయిపోయింది కదా అని చెప్పేసి అయితే లేదు. ఈ ప్లగ్ అనేది రిమూవ్ చేస్తేనే మనం దీన్ని టచ్ చేయొచ్చు. అది కూడా వెంటనే టచ్ చేయకండి, ఎందుకంటే కొంచెం హీట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి ఇదైతే టచ్ అయితే చేయకండి. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోయినా కూడా ఇదైతే తీసేయండి, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ కాబట్టి. సో బీ కేర్ఫుల్ గా ఉండాలి. ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నా. ఈ ప్రోడక్ట్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది, ఫుల్ శాంపిల్స్ తో సహా అయితే ఈ వీడియోలో చూపించాను. ఇంకేమైనా డౌట్స్ అనేది ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ బై చేసుకోవచ్చు. ఇంకా మీకు మంచి మంచి లూట్స్ డీల్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ మంచి మంచి లూట్స్ డీల్స్ అన్ని కూడా ఉంటాయి.